మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను ప్రదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. 19వ వచనం మరలా చదువుకున్నాం. కాబట్టి వీరిక మీదట పరజనులను ప్రదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చిన్నమాట ప్రార్థన. మహిమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రములు. నాగన్నపాలెములో స్థానిక సంఘమును ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ 2 దినాల సభలను బట్టి మీకు స్తోత్రములు. నేను మీ బిడ్డలతో కూడా ఈ 2వ దినం పాల్గొని నీ మాటలు అందించుటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనములు. బలహీనుడు, నిష్ప్రయోజకుడు, వట్టివాడు, మంటివాడు మీ దీనదాసుడు మీ పక్షము నిలువబడి ఉండగా అవసరమైన, ప్రయోజనకరమైన, దీవెనకరమైన వచనమును, మాటలను మీరే అందించి మమ్మల్ని అందరినీ సంతోషింప చేయమని మమ్మను మేము మీకు అప్పగించుకుంటూ ఖాళీ అయి ఉన్న మీ దాసుని మీ మాటతో నింపుమని అనేకులకు ప్రయోజనకరమైన మాటలు మీరు అందించి మహిమ పొందమని యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు సుదీర్ఘ వచనాలు చదువుకున్నాం. కానీ ఒక వచనం మీద నేను మీ దృష్టిని కేంద్రీకరించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది 19వ వచనం. 19వ వచనంలో కూడా ఒక పదం మీద మీ గమనాన్ని మరల్చాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది దేవుని ఇంటి వారు. ఈ భూమి మీద మనం జీవిస్తున్న ఈ కాలంలో మనము మనస్సును పెట్టవలసిన సంగతి ఏమిటి అంటే, మనమెవరు అనేకమైన పదాలు, అనేకమైన నిర్వచనాలు, అనేకమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడవచ్చు. కానీ ప్రాథమికంగా మనము దేవుని ఇంటిలోనికి వచ్చిన వారం. ఎలా అంటారు? వీఆర్ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఇంటి వారం. దేవుని ఇంటి వారం అక్కడ అంటూ
19వ వచనం ప్రారంభం ఇలా చేశాడు, మీరిక మీదట పరజనులు అయి ఉండక, పరజనులు కాదు, యు ఆర్ నాట్ అదర్ పీపుల్, మీరు పరజనులు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవుని ప్రజలయ్యాం. మనము పరజనులం కాదు, మనము దేవుని ప్రజలం. దేవుని ప్రజలు అన్నప్పుడు దేవుని చేత అంగీకరించబడిన వారం అనే సంగతి గుర్తించాలి. దేవుని చేత అంగీకరించబడిన వారం. దేవుని చేత అంగీకరించబడడానికి మన యోగ్యత ఏమిటి? దేవుని చేత మనం అంగీకరించబడడానికి మన యోగ్యత ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పిన వారం. మనమందరము త్రోవ తప్పిపోయిన వారం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉటంకించబడింది, వ్రాయబడింది. ఏమని రాయబడింది? 6వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనము ఎలాంటి వారమో చెప్తుంది వాక్యం. అవసరమైతే త్రోవ తప్పడానికి మనకిష్టమైన త్రోవకు తొలగిపోవడానికి ఇష్టపడేవారం అండి. త్రోవ తప్పిపోయిన వారం. ఒకప్పుడు ప్రజగా లేము. వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం కదండి. 7వ అధ్యాయం 29వ వచనం ఏమని రాయబడిందంటే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తప్పిపోయిన మానవుడు. ఒకప్పుడు మనము దేవుని ప్రజగా లేము. తప్పిపోయిన వారం, తొలగిపోయిన వారం, మనకిష్టమైన త్రోవలలో తొలగిపోయిన వారం, తంత్రములు కల్పించుకున్న వారం. మాత్రమే కాదు ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. భూమి మీద మార్గమును చెరిపివేసుకున్నటువంటి మానవుని చూస్తూ ఉన్నాం. అమ్మాయ, మన స్థితి ఎంత ఘోరమైనదంటే, ఒకప్పుడు మనం ప్రజలం కాదు, ఒకప్పుడు మనం పరజనులం. దేనిని బట్టి మనం పరజనులమయ్యాం? త్రోవ తప్పిన దానిని బట్టి, మనకిష్టమైన త్రోవను తొలగిపోయిన దానిని బట్టి, మార్గములను చెరిపివేసుకున్న దానిని బట్టి. అంత మాత్రమే కాదు, మరొక వచనం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్
పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క స్థితిగతులు ఇలాగున్నాయి. ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మార్గములను చెరిపివేసుకోవడం, తంత్రములను కల్పించుకోవడం, ఇష్టమైన త్రోవకు తొలగిపోవడం, ఇలాంటి తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి, తొలగిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు కనికరించాడు. ఒకప్పుడు మీరు ప్రజగా లేరు, ఇప్పుడు ప్రజగా ఉన్నారు. దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డారు. ప్రియులారా వినండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయంలో 4వ వచనం ఇలాగ చూస్తాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. ఈ ఉదయకాలం మనం ఏమై ఉన్నామో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కరుణను బట్టి, ఆయన కరుణా సంపన్నతను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మీరు ఇక మీదట పరజనులు కాదు, దేవుని ఇంటి వారై ఉన్నారు. ఆ మాట ఎంతో సంతోషమునిస్తుంది. దేవుని ఇంటికి చెందిన వాడను, దేవుని ఇంటికి చెందిన దానను. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం రండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. 7వ అధ్యాయం వచనం చదువుకుందాం. 15-16 వచనాలు చదువుకుందాం. 15-16 వచనాలు చదువుకుందాం. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశాను. ఇక్కడ నోవహు చేసిన ఓడ, ఈ ఓడ లోపల వెలుపల అని రెండు విధాలుగా మనం ఇక్కడ చూడాలి. లోపల వెలుపల. ఓడ ఎందుకు తయారు చేయబడింది? దేవుడు తాను మానవ సృష్టి మీద ఆగ్రహించాడు. తాను చేసిన సృష్టి మీద, మానవుని మీద దేవుడు ఆగ్రహించాడు. దేవుడు కోపించాడు. నేను సమస్త జీవరాశులను, సమస్త శరీరులను నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన కోపాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అదేంటంటే నోవహు కట్టిన ఓడ. అది భక్తులు అంటున్నారు 120 సంవత్సరాల కాలం పట్టింది అని అంటున్నారు. సరే, ఎన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా ఓడ తయారు చేయబడుతుంది. ఎప్పుడు లేని ఒక నిర్మాణం, ఒక క్రొత్త నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజలందరికీ ఆశ్చర్యం. ఏంటి నిర్మాణం? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కన్స్ట్రక్షన్? ఈ నిర్మాణము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు తప్పకుండా నోవహు ఉద్దేశం చెప్పి ఉంటాడు. ఇప్పుడు ప్రజలకు ఆ ఓడ యొక్క నిర్మాణ ఉద్దేశం తెలిసినప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకోవలసిన అవసరత ఏర్పడింది. వింటున్నారా? ఓడ యొక్క నిర్మాణము ఎందుకు జరుగుతుందో వారికి తెలుపబడినప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. వారు ఒక నిర్ణయం చేయాలి. వారు చేయవలసిన నిర్ణయం చాలా సింపుల్గా ఉంది. ఏంటది?
ఏంటది? లోపలికి బయటకు. ఓడ లోపలికి వెళితేనేమో ఒక పరిస్థితి, ఓడ వెలుపల ఉంటేనేమో మరొక పరిస్థితి. టెంట్ కింద ఉంటేనేమో నీడ, టెంట్ బయట ఉంటే ఎక్కడుంటారు? హలో, ఎక్కడుంటారు? తొందరగా రండి, నీడ ఎండ్లోనా? రే తొందరగా రండి, ఈ టెంట్ కిందకి రండి. ఎందుకు? నువ్వు ఎందుకన్నారా? నీడ కోసం రా. ఏడు చెప్పే మాటలు విను. ఏది? ఓడ లోపల ఉంటే ఒక పరిస్థితి, ఓడకు బయట ఉంటే మరొక పరిస్థితి. నేడు మానవుని ముందు ఉన్నది కూడా ఇదే. దేవుని ఇంటిలో ఉంటే ఒక పరిస్థితి, దేవుని ఇంటికి వెలుపల ఉంటే కానీ వాక్యం చెప్తుంది, మీరు దేవుని ఇంటివారు. మీరు దేవుని ఇంటివారు. ఇక్కడ దేవుని ఇంటికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని ఇంటిలోనికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? మార్గము తప్పిపోయి, త్రోవ తప్పిపోయి, మార్గము చెరిపివేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ఓ పరజనులారా, మీరు పరదేశులై ఉండకుండునట్లు దేవుని ఇంటిలోనికి రండి. ద్వారము తెరవబడి ఉన్నది. సర్వలోక ప్రజలారా, సర్వలోక నివాసులారా రండి, ఓడ ఎక్కండి, తలుపు తెరవబడి ఉన్నది. వారు ఎవరికి ఎక్కలేదు. అది వారు ఎక్కలేదు అంటే వారికి ఆ మాట అది మన వైపు అంటారు కదా, వారికి ఆ మాట ఎక్కలేదు, మనసుకు ఎక్కలేదు, హృదయానికి ఎక్కలేదు. మండు టెండనైనా అనుభవిస్తున్నారు, కానీ టెంట్ కిందకి రాలేరా? రండి. వారికి ఆ మాట ఎక్కలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ నిర్మాణము పూర్తవుతుంది, చెక్క మీద చెక్క పెట్టబడి కప్పుకు వెళుతుంది, అయినా కానీ వారు ఒక నిర్ణయము చేయలేకపోయారు. ఒకరోజు వచ్చింది, అందులోనికి వెళ్ళేవన్నీ వెళుతున్నాయి. సరే, అందులోనికి అన్నీ వెళుతున్నాయి కదా, నేనెందుకు వెళ్ళకూడదని అనుకుని ఉంటే బాగుండేది. అది కూడా అనుకోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన ఈ కడవరి దినాలలో, ఎంతి దినాలలో, అపాయకరమైన కాలాలలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని ఇంటిలోనికి రావడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది దేవుని ఇల్లు. ఇది దేవుని ఆ ఆలోచన చేత నిర్మితమవుతున్న ఓడ, పెద్ద ఓడ. ఈ పెద్ద ఓడలోకి పెద్ద పెద్ద జంతువులు వెళుతూ ఉండగా నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఒక్క మాట ఆలోచన చేసి ఉండినట్లయితే, తలుపు వేయబడక మునిపే వారు ఆ ఓడ ఎక్కి ఉండేవారు. ఇప్పుడు తలుపు మోయబడింది. ఆకాశము తెరవబడింది. ప్రియులరా, 40 దినాలు విస్తారమైన వర్షం, ఆకాశపు తూములు విప్పబడ్డాయా, అనంతగా వర్షం కురిసింది. ఆ జలప్రళయంలో అప్పుడున్న లోకము నశించెను అని పేతురు రాస్తాడు. అప్పుడున్న నీటిలో, అప్పుడున్న జలప్రళయంలో అప్పుడున్న లోకము నశించింది. ఎక్కడున్నవారు? వెలుపల ఉన్నవారు. లోపల ఉన్నవారు
తేలారు, ఆ ఓడతో పాటు తేలారు. నీళ్ళలో ప్రయాణం, ఆ ఓడలో క్షేమం. ఆ క్షేమాన్ని దేవుడు ఆఫర్ చేశాడు. దేవుడు వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ నాటి లోకం ఆ యొక్క ఆఫర్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? అవకాశం అనుకోండి, అవకాశం. అప్పుడున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈవేళ కూడా ఇదే పిలుపును దేవుడు నీకు అందిస్తున్నాడు. దేవుని ఇంటిలోనికి వచ్చే అవకాశం, దేవుని ఇంటిలోనికి వచ్చే అవకాశం. అమ్మలారా, అయ్యలారా, సోదరుడా, సోదరి, ఈ మాటలు వింటుండగా దేవుని ఇంటిలోనికి వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు ఆఫర్ చేస్తున్నాడు, ఇస్తున్నాడు నీకు. అనేకులు ఇంటికి వెలుపల నిలిచిపోతున్నారు. రండి, దేవుని ఇంటిలోనికి అవకాశం ఎలాగూ? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరలా 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఒకసారి చదవండి. మీరిక మీదట పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. మరొకసారి చదవండి. కాబట్టి మీరిక మీదట పరదేశులనై ఉండక ఏకపట్టణస్థులను ఉండక అని 2 పేర్లు చెప్పాడు. ఉండక, ఏమై ఉండక? పరజనులు, పరదేశులు. పర అనే మాట గుర్తుపెట్టుకోండి. చెప్పండి అందరూ. పర అంటే మంది కాదు, వెలుపల, బయట అని అర్థం. మీరు కాదు. దేవుని ఇంటిలో మనము ఎలాగంటే పరి ఉందా? ఆ పదం ఏంటి? పరిశుద్ధులు. కాదు. తలకట్టు ఏమవ్వాలంటే గుడి అవ్వాలి. ఆ చిన్న మార్పు, ఆ తలకట్టు గుడి గనక అయిందంటే లోపలికి ఒక్క అంగతో లోపలికి వచ్చేస్తాం. ఆ గుడి లేకపోతే, ఆ తలకట్టు ఉంటే బయటే, వెలుపలే. చూసారా, ఎంత చిన్న సంగతి దగ్గర అనేకులు దేవుని ఇంటిలోనికి వచ్చే భాగ్యాన్ని, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని ఇంటిలోనికి రావడానికి, దేవుని ఇంటిలోనికి మనం ఎలాగొస్తామంటే పరిశుద్ధులంగా రావాలి. ఈ బయట వారు లోపలికి పరిశుద్ధులుగా రావాలి. అలాగైతే పరిశుద్ధులుగా రావాలి అంటే ఏం కావాలి? దేవుని ఇంటిలోనికి మొట్టమొదటి అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా ఎలాగూ అడుగు పెట్టగలడు అంటే పరిశుద్ధునిగా అడుగు పెట్టగలడు. చిన్నలారా, యవనస్తులారా, పెద్దలారా, దగ్గర దూరంగా ఉండి వింటున్న గ్రామ ప్రజలారా, దేవుని ఇంటిలోనికి నీవు రావాలి అంటే పరిశుద్ధతతో పరిశుద్ధునిగా అడుగు పెట్టాలి అంటే ఎలాగా? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములోనికి వెళదాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 9 నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. దేవుని రాజ్యమునకు, దేవుని ఇంటిలోనికి రావడానికి అర్హత లేని వారై మీలో కొందరు ఉంటిరి. దేనిని బట్టి? అదిగో పైన జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను, ఇలాంటి స్థితిగతులను బట్టి, ఇలాంటి జీవితాన్ని బట్టి దేవుని ఇంటిలోనికి వచ్చుటకు అపాత్రులమైన మనం, అవకాశము లేని మనం. మీలో కొందరట్టి వారు ఇంటిరి. కొందరా అందరా? ఆ సంఘానికి రాసేటప్పుడు కొందరు అని రాశాడు, కానీ సర్వలోకానికి రాసేటప్పుడు అందరూ, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ, అమ్మాయ అందరూ, మీలో కొందరట్టి వారు ఇంటివి. కానీ ఏం జరిగింది? చదువుదాం. ఏం జరిగింది? ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై దేవుని ఇంటిలోనికి వచ్చి తెరి అనొచ్చా? పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై. ఇప్పుడు ఎక్కడైతే పరిశుద్ధపరచబడ్డారో అక్కడ పర అనే పదం పోతుంది. పర అనే పదం పోతుందండి. మీరు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడుటలో ఉన్న గొప్ప సంగతి ఏంటో చెప్పనా? ఇక్కడే కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 19వ వచనం చదువుకుందాం. 19-20 వచనాలు చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏమండి? పరిశుద్ధపరచబడిన వారు అంటే విలువ పెట్టి కొనబడిన వారు. ఒకప్పుడు పరజనులం, ఒకప్పుడు పరదేశులం. దేనిని బట్టి? అపవిత్రతను బట్టి, పాపమును బట్టి. దేవుని పరిశుద్ధతను మనము కలిగి ఉండని దానిని బట్టి, పరిశుద్ధపరచబడకపోవుటను బట్టి, కొనబడకపోవుటను బట్టి మనము పరజనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. బయట ఉండకుండానట్లు, వెలుపల ఉండకుండానట్లు, పరజనులముగా ఉండకుండానట్లు, దేవుని ఇంటికి చెందునట్లు ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపాడు. రండి మరలా ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళదాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోకి వెళదాం. రండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామా? 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో దేవుని ఇంటి వారై ఉన్నారు. పరిశుద్ధులతో, పరిశుద్ధులతో. దేవుని ఇల్లు ఏమండి? దేవుని ఇల్లు పరిశుద్ధుల చేత
నింపబడుతున్న ఇల్లు, అందు ఉండేది పరిశుద్ధులు, అందు ఉండేది పరిశుద్ధులు. ఒక వచనం గుర్తుకొస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17లో 2వ భాగం చూడండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే 2 అనేసి కింద ఏమని రాశాడు చూసారా? మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయము అన్నాడు. దేవుని ఆలయం అన్నా, దేవుని ఇల్లు అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సంఘం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే. దేవుని ఇల్లు, దేవుని ఇల్లు పరిశుద్ధమైనది. అమ్మా అయ్యా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాట తీసుకున్నాను అంటే, అదిగోండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూశారు ఇప్పుడు. వాళ్ళిద్దరూ 50 సంవత్సరాలుగా ఏంది వాళ్ళు అసలు చూడలే నన్ను. వాళ్ళిద్దరూ 50 సంవత్సరాలుగా ఒక ఇల్లు కాదా? కరెక్ట్ టైంకి దొరికారు వాళ్ళు నాకు కదండి. వాళ్ళిద్దరూ 50 సంవత్సరాలుగా ఏమై ఉన్నారు? ఒక ఇల్లు, కుటుంబం, నథింగ్ బట్ హౌస్. వారు ఒక ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు వారిద్దరూ ప్రభువుని నమ్మిన కారణం చేత పరిశుద్ధమైన ఇల్లు. ఎంత భాగ్యం! ఆ పరిశుద్ధమైన ఇంటిలో పుట్టిన ఆ సంతానం పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండడానికి ప్రభువు దీవించాడు. ప్రియులారా, వింటున్నారా? నేను ఎప్పుడు ఇలాగా సంతోషిస్తూ ఉంటాను. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా, ఒక సేవకుని ఇంటిలో నన్ను పుట్టించావు, ఎంత ధన్యుణ్ణి, ఎంత దీవించావయ్యా, ఎంత గొప్ప కృపిచ్చావు, నేను ఎంత ధన్యుణ్ణి. ఎందుకు అంటే మా నాన్న సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. ఆయన సాక్ష్యం ఇప్పటికైనా మీరు ఉన్నవో వచ్చినప్పుడు అడగండి, చెప్తారు. 10 సంవత్సరాల వయసులో సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన రక్షణ పొందాడు. మా అమ్మ కూడా సండే స్కూల్ విద్యార్థిగానే, ఆమె కూడా దగ్గర 10-11 సంవత్సరాల వయసులోనే రక్షింపబడింది. వారు ఇద్దరూ రక్షింపబడిన దేవుని పిల్లలుగా వారు వివాహంలో జతపరచబడ్డారు. మరి అది ఎందుకో నాకైతే తెలియదు, కానీ వారిద్దరూ వివాహమైన తర్వాత బాప్తిసం పొందారు. వివాహమైన తర్వాత ఇద్దరు బాప్తిసం పొందారు. అప్పటి నుంచి వారు దేవుని సేవలో, దేవుని పనిలో ఉంటూ ఉండగా, దేవుని సేవకుని ఇంటిలో, దేవుడు పరిపాలన చేస్తున్న ఇంటిలో, దేవుణ్ణి కలిగి ఉన్న ఇంటిలో పుట్టే ఆధిక్యతను దేవుడు మాకిచ్చాడు. ఆ ఇంటిలో పరిశుద్ధతను గురించినటువంటి కాంక్ష, ఈ మాట మీరు గమనించాలి. పరిశుద్ధతను గురించిన కాంక్ష, పరిశుద్ధతను గురించిన ఆలోచన, పరిశుద్ధతను గురించిన వాతావరణం ఆ ఇంటిలో ఉండగా, ఆ ఇల్లు పరిశుద్ధమైనదైతే ఆ ఇంటిలో ఆ ప్రభువును బట్టి ఆధిక్యత, ఆ గొప్పతనం ఉట్టిపడుతుంది. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నప్పుడు మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఈవేళ దేవుని సేవకుని, దేవుని దాసుల కుటుంబంలో పుట్టిన వారు చాలామంది అసంతృప్తితో ఉన్నారు, అసంతృప్తితో పెరుగుతున్నారు.
ఏమండి? అసంతృప్తితో పెరుగుతున్నారు. ఏంటి? మమ్మల్ని కట్టడి చేస్తారు, మమ్మల్ని కట్టడి చేస్తారు. మాకు సెల్ ఫోన్లు ఇరేంటి, మేము ఆడుకోవడానికి, మేము చూసుకోవడానికి అని దేవుని సేవకుని కుటుంబంలోని పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. రకరకాల వస్త్రాలు, రకరకాల వేషధారణ, రకరకాల పరిస్థితులు. ఏమండి? దేవుని ఇల్లు ఎలాంటిది? దేవుని ఇల్లు ఎలాంటిది? పరిశుద్ధమైనది. అది పరిశుద్ధులతో ఉండేది. మాయ పరిశుద్ధులతో ఉండేది. మన ఇళ్ళు పరిశుద్ధమైనవిగా ఉండాలి అని దేవుని ఆశ, దేవుని ఆశ. మన ప్రార్థన ఏమై ఉన్నది? మన ప్రార్థన ఏమై ఉన్నది? కుటుంబాలు కట్టబడుతున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, కుటుంబాలు కుటుంబాలు ఏర్పడుతున్నాయి, స్త్రీ పురుషులు జతపరచబడుతున్నారు. కానీ ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయి? దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. అదిగో ఇక్కడ అన్నాడు, పరిశుద్ధులతో మీరు దేవుని ఇంటివారై ఉన్నారు. ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుని ఇంటిలోనికి పరిశుద్ధపరచబడి రావాలి. దేవుని ఇంటిలో పరిశుద్ధులు తారసపడుతూ ఉంటారు. దేవుని ఇంటిలో పరిశుద్ధులు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని ఇంటిలో పరిశుద్ధులు పరిచయం అవుతూ ఉంటారు. దేవుని ఇంటిలో పరిశుద్ధులతో కూడా ఆనందం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ హోలీనెస్, వేర్ దెర్ ఈజ్ హోలీనెస్, దేర్ ఈజ్ జాయ్. అక్కడ ఆనందం ఉంటుంది. పాపమున్న చోట ఆనందం ఉంటుందా? పాపమున్న చోట ఆనందం ఉంటుందా? ప్రియులారా వినండి. ఇశ్రాయేలు సమాజం యెరికో పట్టణంలోనికి వచ్చారు. యెరికో పట్టణపు కోటగోడలు కూలిపోయాయి. యెరికోను ఆక్రమించుకుంటున్న క్రమంలో ఒక ఇంటిలో ఏమున్నది? అయ్యా వింటున్నారా? ఒక ఇంటిలో ఏమున్నది? ఒక గుడారంలో ఏమున్నది? ఏమున్నది? రండి, యెహోషువ గ్రంథంలోకి రండి, 7వ అధ్యాయంలోకి రండి. ఒక గుడారంలో ఏమున్నది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం, లేక 22, 23 వచనాలు చూడండి. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. ఏముంది ఇక్కడ? డేరాలో ఏముంది? శపితమైనది ఉంది, దోపుడు సొమ్ము ఉంది. దేవుడు ముట్టవద్దన్నది, దేవుడు పట్టుకోవద్దన్నది, దేవుడు కలిగి ఉండవద్దన్నది ఆ డేరా మధ్యలో ఉంది, ఆ ఇంటి మధ్యలో ఉంది. ఎవరిదా ఇల్లు? ఆకాను ఇల్లు. ఆకాను ఇంటిలో ఏముంది? ప్రభు ఏమన్నాడు చూడండి దాన్ని. 7వ అధ్యాయము ప్రభు అన్న మాట చదువుదామా? 7వ అధ్యాయం వచనం 10 చూడండి, 11, 10, 11 చదువుదాం. యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపి కొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శపితమైనది, శాపగ్రస్తమైనది, పాప సంబంధమైనది. అమ్మా అయ్యా, మన ఇంటిలో ఏముంటుంది? దేవుని ఇంటిలో పరిశుద్ధత ఉంది. దేవుని ఇంటిలో పరిశుద్ధులు ఉన్నారు. దేవుని ఇంటిలో
పరిశుద్ధుడున్నాడు. దేవుని ఇంటిలో పరిశుద్ధతను ప్రేమించేవారున్నారు. ఈనాడు మన ఇళ్లల్లో పరిశుద్ధతకు వేరుగా పాపం ఉంటుంది. ప్రభు పాదాలు పట్టుకోవలసిన సమయం. ప్రభువా, నా ఇంటిలో దేవుని ఇంటి నైనా నేను, ఇంటి మైనా మేము, మా ఇంటిలో పాపమా? పరిశీలన చేసుకోవలసిన దినాల్లోకి మనం వచ్చాము. పరీక్షించుకోవలసిన దినాల్లోకి వచ్చాం. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు, బయటవారు కాదు, ఇతరులు కారు. మీరు దేవుని ఇంటి వారై ఉన్నప్పుడు దేవుని ఇంటిలో పరిశుద్ధతను గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. అమ్మాయ్య, పౌలు అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఒకవేళ నేను చెయ్యగోరని దానిని చేసిన యెడల అది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. 7:18 రోమీయులకు రాసిన పత్రిక. నా శరీరంలో పాపం ఉంది, నా శరీరంలో పాపం ఉంది అని అంటూ ఆ పాపానికి నాకు సంబంధము లేదు అని చెప్తున్నాడు. ఆ పాపానికి నాకు సంబంధము లేదు, కానీ నేను ఆ పాపము చేత బలవంత పెట్టబడుతున్నాను. అందుకే అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? పాప నియమమునకు నన్ను చెరపడుతుంది. పాప నియమమును నేను జయించలేకపోతున్నాను. ఈ పాప నియమమును చేయాలని నాకు లేదు. అప్పుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ నియమము నుండి నాకు విడుదల కలిగింది. యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని తీసివేసి పరిశుద్ధతనిచ్చేవాడు. పాప జీవితంలో ఉన్నవారిని ఆయన పరిశుద్ధపరిచేవాడు. ఇదిగోండి, ఇశ్రాయేలు సమాజంలో ఒక గుడారములో అన్ని గుడారాలు ఉండగా ఒక్క గుడారములో పాపమున్నది. ఆ ఒక్క గుడారాన్ని బట్టి ఆ సమాజం అంతటికి అపజయం, ఆ సమాజం అంతటికి అపవిత్రత, ఆ సమాజం అంతటి మీదకి దేవుని కోపం. ఆ కానును బయటకు తీసుకొని వచ్చి యెహోషువ అంటున్నాడు, ఎందుకు దాచిపెట్టావు? నిన్ను బట్టి ఈ సమాజం మీదకి కీడు వచ్చిందని ఆ కోరు లోయలోనికి తీసుకుని వెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపారు. పాపాన్ని తొలగించినప్పుడు పరిశుద్ధత ఉంటుంది. పాపాన్ని తొలగించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి గొప్ప శిలువ యాగాన్ని జరిగించాడు. శిలువ శిక్షణ పొందాడు, శిలువ మరణాన్ని పొందాడు. పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడు, రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు. అమ్మాయ, ఇది ఉచితముగా దొరికే పరిశుద్ధత, వెల చెల్లించని అవసరం లేకుండా విశ్వాసము ద్వారా అనుగ్రహించబడే పరిశుద్ధత. ఇలాగూ మనం పరిశుద్ధపరచబడి దేవుని ఇంటిలోనికి రావాలి. అప్పుడు మనము దేవుని ఇంటి వారం అవుతాం. దేవుని ఇంటివారు అంటున్నాడు ఎఫెసీలతో. మీరు దేవుని ఇంటివారు. పరిశుద్ధులతో ఏమన్నాడు? పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు. నిజంగా ఇది ఎంత గొప్ప ఆనందం. మనమందరము పరిశుద్ధపరచబడి దేవుని ఇంటిలోనికి వచ్చాం. ఇంకా ఎవరైనా దేవుని ఇంటి వెలుపల, దేవుని ఇంటికి బయట ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఈ యంత్ర శబ్దము ద్వారా ఆలకిస్తూ ఉంటే, నేడే ఉన్నపాటున యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తధారలో
కడగబడి, పాపము నుండి విమోచింపబడి, పాపము నుండి పవిత్రపరచబడి, పరిశుద్ధులుగా దేవుని ఇంటిలోనికి అడుగుపెట్టే ఆ అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావా? ఈ గొప్ప భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఈ గొప్ప పరిశుద్ధతతో కూడిన ఆనందాన్ని అనుభవించే ఆ ఇంటిలోనికి నీవు వస్తావా? వెలుపలే ఉంటావా? వెలుపలే ఉంటావా? ఆ ఓడలోనికి రాక వెలుపల ఉండి నశించిపోయిన ఆ ప్రజల వలె పాపం వలన వచ్చు జీతం మరణముతో నశించిపోతావా? నరకాగ్నికి వెళ్ళిపోతావా? సోదరీ సోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నిన్ను దర్శిస్తూ ఉండగా, ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉండగా, ప్రభు నిన్ను పిలుస్తూ ఆహ్వానిస్తూ అవకాశం ఇస్తూ ఉండగా, దేవుని ఇంటిలోనికి రావడానికి సందేహించవద్దు, సంశయించవద్దు, తాత్సారం చేయవద్దు, ఆలస్యం చేయవద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి మీరిక మీదట పరజనులు, పరదేశులు కాక పరిశుద్ధులతో కూడా ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అనేటువంటి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించి ఆనందముతో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి అనుకూలపరిచి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రియులు, పెద్దలు, దేవుని దాసులు సుబ్బారావు గారు కుటుంబాన్ని దేవుడు అలాగ నడిపిస్తూ తన రాజ్యం కొరకు సిద్ధపడి